ఇదిగోండి హెల్దీ నల్ల నువ్వుల లడ్డు ప్రాసెస్ చూసేయండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మనం టేస్టీ అండ్ హెల్దీ, పిల్లలకైతే చాలా మంచిది, మంచిగా కాల్షియం ఎక్కువగా ఉండే నల్ల నువ్వులు, అందరూ ఎక్కువ తెల్ల నువ్వులు చేస్తారు, నల్ల నువ్వుల లడ్డు చేస్తున్నానండి. ఇది 10 నిమిషాల్లో చూపిస్తాను. తక్కువ ఇంగ్రీడియంట్స్, దగ్గరకు ఈ మూడే, ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ఖర్చు అవ్వదు, ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళైనా సరే. నేనైతే అన్ని ఎక్కువ సింపుల్ రెసిపీస్ తక్కువ ఖర్చుతో చూపిస్తాను, అన్ని చూపిస్తాను. ఇది కొంచెం వేడయ్యేంత వరకు మాత్రం హై ఫ్లేమ్లో పెడతాను, తర్వాత మంట తగ్గించి లో ఫ్లేమ్లో సన్నగా ఇది చిటపటలాడుతూ మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ నల్ల నువ్వులు మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే ఇవి ఎక్కువగా దొరికాయి, మాకు తెల్ల నువ్వులు లేవు మేము చిన్నపిల్లలప్పుడు. వీటిని బాగా వేపి రోట్లో వేసి దంచేది, బెల్లం వేసి, వాసన మామూలుగా ఉండదు. ఇంకా గిన్నెలో వేసి ఇచ్చేది. అప్పుడు లడ్లు అట్లా ఏం చేసేది కాదు, కాకపోతే నేనైతే ఇప్పుడు లడ్డులాగా చేసి చూపిస్తాను. నాకు తెలిసి 90s వరకు చాలా మందికి తెలిసి ఈ రెసిపీ. ఇప్పుడు ఏంటంటే తెల్ల నువ్వులు చేస్తున్నారు, కానీ ఎక్కువ ఇవే మంచివి నల్ల నువ్వులు. ఇవి కొంచెం చేదు ఉంటాయి, పిల్లలు ఎక్కువ ఇష్టపడరు, కానీ మా పిల్లలు ఇష్టపడతారు. ఆల్రెడీ చేసి తినిపించాను, ఇప్పుడైతే చూపిస్తాను. అమ్మాయిలకి ఇప్పుడు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, పీరియడ్స్ రాకుండా, పీసీఓడీలని. పిల్లలు ఏంటంటే స్కూల్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకొని తిండి సరిగ్గా తినక బోన్స్ కూడా వీక్గా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇవి చాలా మంచిదండి. రోజుకో లడ్డు పెట్టండి, పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. మగపిల్లల కోసం హెల్త్ కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆడపిల్లలకైతే తీసుకోండి, ఎందుకంటే పెళ్ళిళ్ళైనా పిల్లల్ని కలాల్సింది వాళ్ళే, అన్నీ వాళ్ళే, పనులు చేయాల్సింది వాళ్ళే. కాబట్టి వాళ్ళ కోసం అయితే కొంచెం హెల్త్ కేర్ తీసుకొని మంచి మంచి రెసిపీస్ పెడతాను, చూసి మీ పిల్లలకు పెట్టండి. చటపటా చటపటా అనేది కొంచెం మాడకుండా చిన్న మంటలో లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా, వినబడుతుందా? అట్లా చటపటా అనుకుంటూ ఏగేటప్పుడు మంచి వాసన వచ్చిందాక వేసుకోవాలి. వీటిని కమ్మటి వాసన వచ్చింది ఏగినాక. కొంచెం చటపటా అంటున్నాయి, ఆ స్మెల్ తెలిసిపోయింది మీకు ఏగిని అని. కొంతమంది నేను మామూలుగా అయితే అసలు నెయ్యి అవసరం లేదు, ఎవరన్నా కావాలనుకుంటే వేసుకోండి, మామూలుగా అయితే దీనికి అవసరం లేదండి, అది మీ ఇష్టం, మీ చాయిస్. నేను తెలుస్తుంది ఫ్లేవరు మీ దగ్గర. ఇదైతే ఎక్కువసేపు ఏం పట్టదండి, ఎవరైనా సరే వంట వచ్చినా రాకపోయినా ఈజీగా అయితే చేసుకోవచ్చు. పిల్లల కోసం మనం ఈ శుభ్రంగా అయితే ఏరుకోవాలి. ఇవి ఏంటంటే డస్ట్ ఎక్కువ ఉండిద్ది, మంచిగా ఏరుకొని 10 నిమిషాలు వేపుకొని మిక్సీకి వేసుకొని లడ్డూలు చేసుకోవడమే. నెయ్యిలు జీడిపప్పులు ఏం వాడే పని లేదు, పెద్దగా ఖర్చు అవ్వదు. ఈ నువ్వులను బెల్లం కొంచెం ఫ్లేవర్ కోసం యాలక్కాయలు, అంతకుమించి నేను ఏం వేయను. చూడండి, ఇంకొక 2 మినిట్స్ నుంచి తీసేసి ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకుంటాం. ఇవైతే ఏగిపోయినాయి, ఆపేసాను. ఈ కొంచెం చల్లారి పెట్టుకోవడమే. ఈ నువ్వులు అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీకి 1/4 కేజీ కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను, ఎందుకంటే ఇవి కొంచెం చేదు ఉంటాయి కాబట్టి. యాలక్కాయలు ఒక 4-5 అంతే. ఇప్పుడైతే ఫ్యాన్ కింద నువ్వులైతే ఆరబెట్టుకుంటున్నాను గాయ్స్. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. ఇవైతే ఇంకా శుభ్రంగా ఆరిపోయినాయి, చల్లగా అయిపోయినాయి. ఇంకా మిక్సీ వేసుకుంది, 2 సార్లు వేసుకుంటాం. ఒక్కసారి స్మెల్ చూడు. ఇట్లా ఇట్లా పట్టుకుంటే ఉండైపోవాలి, ఇట్లా వేసుకోవాలి మిక్సీ.
ఇంకా ఇంకో లడ్డూలు చేస్తున్నాను చూడు. వేసేసుకున్నాం కదా మిక్సీకి లడ్లు. ఇదిగో నెయ్యి వేయాల్సిన పర్లేదు, ఏం అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవేంటంటే ఆడపిల్లలకి నడుము గట్టిగా అవ్వడానికి కానీ, బోన్స్ స్ట్రాంగ్గా కానీ, కొంతమంది పిల్లలు కింద పడగానే కాళ్ళు చేతులు ఎరగటాలు, బోన్స్ క్రాక్ రావడాలు అట్లాంటివి. ఇలాంటివి పెడితే అలాంటివి ఏమి రావు. మేము చిన్నప్పుడు ఇది తిన్నాం కాబట్టి మాకైతే అట్లాంటివి ఏమి లేవు. మీరు తినరు కాబట్టి మీకు అన్ని రోగాలే. అదే ఈ లడ్లు ఇంత 1/2 కేజీ లడ్లు బయట ఆన్లైన్లో బుక్ చేస్తే కనీసం 1000 రూపాయల దాకా పడుద్ది. మనం తిప్పి కొట్టినా ఒక 200 కూడా అయ్యి ఉండదు నాకు తెలిసింది. అందుకే ఇంట్లో హెల్తీగా చేసుకోండి, హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి. మన కోసం కాకపోయినా పిల్లల కోసం అయితే చెయ్యండి. మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళని అయితే బాగా చూసుకోవాలండి. ఎందుకంటే పెళ్ళైనాక డెలివరీలు అయినాక వాళ్ళ బాధలు చెప్పే కాదు, ఓపిక ఉండదు, బలం ఉండదు. అది ఈ ఒక్క లడ్లే కాదు, ఇంకా అంటే కొంచెం టైం చూసుకొని అవిసె గింజల లడ్డు, తెల్ల నువ్వులు, పల్లీలతో ఒక లడ్డు, ఇంకా చియా సీడ్స్ అవన్నీ, పంప్కిన్ సీడ్స్ అవన్నీ వేసి డ్రై ఫ్రూట్స్తో ఒక లడ్డు. అంటే ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువతో అందరు చేసుకునేటట్టు చూపిస్తాను. మీకు నచ్చితే చేసుకోండి. లడ్డులు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మీ చెల్లిని మీ తమ్ముడు పిలిచి ఎలా ఉందో అడుగుదాం. వెనకాల చూడు ఒకసారి, మీ తమ్ముడు ఎట్టినట్టు యోగా చేస్తున్నట్టు వీడు వేషాలు. దిగిరా కిందకి, దిగిరా. రెడీ కూర్చుంది. సన్నిగాడ పాపం పబ్జి ఆడి వాడి చేతులు ఏళ్ళన్నీ అరిగిపోయిన వాడి కోసం అయితే ఈ నువ్వుల లడ్డు తినరా. తిని ఎట్టుందో చెప్పు. నన్ను ఇసుకిచ్చి మా చేతిలో బాగా అరిసిపోయింది. ఈ లడ్డు తిని ఎనర్జీ తెచ్చుకొని నన్ను ఇంకా బాగా ఇసుకిచ్చాలని చేతుకి లడ్డు ఇస్తున్నాను. వాళ్ళు తిని బాగా టార్చర్ జనాన్ని. ఈ నువ్వుల లడ్డూల్ని ఇంకా ఇలా చేసుకున్న తర్వాత మనం గాలాడకుండా, తడి చేతులు తగలకుండా డబ్బాలో పెట్టి 4 రోజులైనా ఉంచుకొని తినవచ్చు. పిల్లలకైతే జంక్ ఫుడ్ తక్కువ పెట్టండి, ఎక్కువ శాతం ఇలాంటివి పెట్టండి, కష్టమైనా సరే. బాయ్ చెప్పండి. ఇంకా ఓకే బాయ్. అందరూ అయితే చేసుకోండి, తినండి. టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీలు కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేసుకుంటాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే లడ్డు నువ్వు తినిస్తావా? ఈ లడ్డు